ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ 3 విషయాలు మీ జీవితంలో మీరు ఎప్పుడు చేయకూడదు, చేస్తే శాపగ్రస్తులు అయిపోతారు. ఆ విషయాలు ఏమిటని మనం ధ్యానిస్తాం. యెర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగుంటది: నరులను ఆశ్రయించటము, రెండోదిగా శరీరాలను తనకు ఆధారముగా చేసుకోవడము, మూడోదిగా దేవుడి దగ్గర నుంచి తన హృదయాన్ని తొలగించి మనుషుల్ని ఆశ్రయిస్తే మన శాపగ్రస్తులు అయిపోతాం. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటాం. నరులను నువ్వు ఆశ్రయిస్తే ఒకరోజు నీకు జరగబోయేది ఏమిటంటే అవమానము, వేదన, దుఃఖము, నిస్పృహ, నిట్టూర్పు, కన్నీరు తప్ప ఏది మిగలదు. కాబట్టి దేవుని నువ్వు ఆధారము చేసుకొని దేవుడి దగ్గర దేవుని నువ్వు అద్దుకొని దేవుని నమ్మగలిగితే మన దేవుడు సజీవుడు. ఆయన అద్భుతము, ఆశ్చర్యము, మహోన్నతమైన కార్యాలు నీ పట్ల చేసి అందరి ముందు నిన్ను తల ఎత్తుకుని నిలబడి కృప ఇస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.